ఈరోజు ముఖ్యంగా మనం ఈరోజు రచ్చబండ కార్యక్రమం చాలా ప్రతిష్టాత్మకంగా స్టేట్ వైడ్లో జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం మేము చేయడం జరుగుతాం. మీకు ఒకటి చిన్న డౌట్ ఉంటుంది. ఇప్పుడు మన మదనపల్లికి ఒక ప్రైవేట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శాంక్షన్ వచ్చింది, శానిటోరియం దగ్గర శాంక్షన్ వచ్చింది. ఎంతో కష్టపడి ఎంతో బాధపడి మన జగన్మోహన్ రెడ్డి గారు సెంట్రల్లో పోరాడి 17 మెడికల్ కాలేజ్ మన ఆంధ్ర రాష్ట్రానికి తెచ్చింటే మన ప్రియతమ ఎంపీ మిథున్ రెడ్డి గారు వచ్చిందను కష్టపడి ఆ 17 మెడికల్ కాలేజెస్లో ఒక మెడికల్ కాలేజ్లో మదనపల్లికి తీసుకొని రావడం జరిగింది. అది వచ్చిందను మేము నిజంగానే ఒక వరం అని భావించాం. ఎందుకంటే మదనపల్లికి మెడికల్ కాలేజ్ రావడం ఒక వరం అనేది మేము భావించాం. కానీ మీకు తెలీదు, ఆ వరం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక శాపంగా మారుతా ఉంది. ఏ రకంగా శాపం మారుతా ఉంది మీరు ఒకటే అనుకుంటా ఉంటారు. ఈరోజు ఆ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ వస్తే మాకేమి నష్టమని ప్రతి ఒక్కరికి ఒక ఇది ఉంటుంది. నష్టం మీకు వచ్చిందనో 3 విధాల నష్టం జరుగుతూ ఉంది. ఫస్ట్ నష్టం ఏమంటే మీకు జరుగుతూ ఉండే నష్టం వచ్చిందనో ఈరోజు అది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉండడం వలన గవర్నమెంట్ కాలేజ్ నుండి ప్రైవేట్ కాలేజ్ ఉంటే ఈరోజు ఏమవుతా ఉందంటే చాలా వరకు మీకు వచ్చిందనో ఇక్కడ సీట్స్ వచ్చిందనో ఇదే ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉండిన దాని వల్ల ఏమవుతా ఉందంటే ఇప్పుడు అది మదనపల్లిలో మన గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. ఆ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ప్రైవేటైజేషన్ అవుతా ఉంది. అది కూడా ప్రైవేట్ అయిపోతా ఉంది. ప్రైవేట్ వాళ్ళ చేతికి అప్పగిస్తూ ఉన్నారు. ఈరోజు మీరు గవర్నమెంట్ హాస్పిటల్కు పోవాలంటే అక్కడ ఫ్రీది ఏది దొరకదు. అక్కడ కూడా మీరు కార్డు తీసుకోవాలా. అక్కడ కూడా ఈరోజు చూడండి, మీకు ఏదైనా ఇబ్బంది వచ్చింది, మీకు ఏదైనా హెల్త్ బాగాలేదు, మీరు ఈరోజు హాస్పిటల్కు పోవాలా. గవర్నమెంట్ హాస్పిటల్ లేదని కొంచెం అనుకుందాం మనం. అప్పుడు మీరు ఏం చేస్తారు, ప్రైవేట్ డాక్టర్ దగ్గరికి పోతారు. ప్రైవేట్ డాక్టర్ దగ్గరికి పోతే ఆవిడేమన్నా పోతానే కార్డు రాపిస్తాడు. 100-150 రూపాయలు ఇచ్చి కార్డు రాపించాల. మళ్ళీ టెస్ట్ చేసి చూసిన తర్వాత మీ జబ్బు ఏది ఆలోచించిన తర్వాత ఆయన ఏం రాస్తాడు అంటే టెస్టులు రాస్తాడు. ఫలానా టెస్టులు చేయండి. బయట పోయిందో మీరు టెస్టులు చేయించాలా. ఆ టెస్టులు చేపిస్తే దానికి ఒక ఖర్చు పడుతుంది, కార్డుకు ఒక ఖర్చు, అదేవిధంగా టెస్టుకు ఒక ఖర్చు. దాని తర్వాత వచ్చిన తర్వాత డాక్టర్ చూసేదో మెడిసిన్ రాస్తాడు. అది తీసుకొని పోయి మళ్ళీ బయట మెడికల్ స్టోర్లో ఆ టాబ్లెట్స్ కొనాల. అంటే ఒక్కసారి మేము అనుభవిస్తున్నాం. ఎవరికైనా జబ్బు వచ్చిందంటే ఇంట్లో ఒక్కసారి హాస్పిటల్కు పోయి వచ్చినామంటే ప్రైవేట్ హాస్పిటల్కు కనీసం అంటే 800 నుండి 1000 రూపాయలు ఖర్చు వస్తూ ఉంది ఒక్కసారికి. ఆ ఇంట్లో పిల్లలు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కరికి ప్రతిసారి తిరగాలంటే మీకు ఆరోగ్యాని కోసం మీకు ఆర్థిక భారం చాలా పడుతూ ఉంది ఒకవేళ గవర్నమెంట్ హాస్పిటల్ లేకుండా ఉంది. ఈరోజు మనకు పేదవాళ్ళకి ధైర్యం ఏమి, మనకు వచ్చి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, మనకేం ఇబ్బంది లేదులే, ఆడికి పోతాము, ఫ్రీగా చూస్తారు, ఫ్రీగా ఏదో టెస్టులు కూడా చేసేస్తారు, ట్యాబ్లెట్లు కూడా ఫ్రీగా తీసుకుంటాం, వచ్చేస్తాం, ఏ ఇబ్బంది ఆర్థిక భారం లేదు. ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఒక వరం ఇచ్చింటే ఇప్పుడు అది మారుతా ఉంది. అది ఒక ఇదిగా మారుతా ఉంది భారంగా. ఎట్లంటే ఇది గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చిందో ప్రైవేట్కి అప్పగిచ్చేస్తూ ఉన్నారు. అంటే మదనపల్లి వాసులకు ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ ఉండదు. ఏదొస్తే కూడా మనం డబ్బు చెల్లించి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. ఆ విధంగా విపరీతమైన ఆర్థిక భారం ప్రతి మనుషుల మీద పడుతూ ఉంది ఈ రకంగా. రెండో విధంగా మనకు నష్టం ఏమంటే ఇది కావడం వలన, ప్రైవేట్ కావడం వలన ఇది వచ్చేందులో ఇప్పుడు పేదవానికి, ప్రతి ఒక్క పేదవాని కళ ఏముంటుంది, నా బిడ్డలు కూడా డాక్టర్లు కావాలా. పేదవాడు ఉంటాడు, కూలీ చేసుకుంటా ఉంటాడు, బిడ్డ వచ్చి బాగా చదువుతాడు, పిల్లలు బాగా చదువుతూ ఉంటారు, వాళ్ళు కూడా డాక్టర్లు కావాలా అని ఒక కళ ఉంటుంది. ఏ పేదవానికి కూడా వాళ్ళ బిడ్డలు డాక్టర్ కావాలని ఒక కళ ఉంటుంది. అదే కానీ గవర్నమెంట్ ఉంటే వాడు కానీ బాగా చదివినా అంటే పిల్లోడు ఫ్రీగా మెడికల్ సీట్ వానికి వస్తుంది. ఫ్రీగా మెడికల్ సీట్ వచ్చిందంటే వాడు ఖచ్చితంగా బాగా మెరిట్ తీసుకుంటే మదనపల్లి మెడికల్ కాలేజ్లోనే చదివి గవర్నమెంట్ కాబట్టి ఒక డాక్టర్ అవుతాడు, వేరే వాళ్ళతో సమానంగా నిలబెడతాడు, వాళ్ళ కన్నా తల్లిదండ్రుల ఆశలు నిలబెడతాడు. అట్లా ఒక అడ్వాంటేజ్ ఉంది. ఇప్పుడు అది కానీ ప్రైవేట్ అయిపోతే పేదవాడు పోయి ప్రైవేట్ హాస్పిటల్లో ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో 1 కోట్లు పెట్టి ఖర్చు చేయగలడా? వాడు చేయడు. వాళ్ళ ఆశలన్నీ వాళ్ళ కోరికలుగానే మిగిలిపోతాయి. ఆ పిల్లోడు ఎప్పటికీ వాడు చదవలేడు. వాడు అదేవిధంగా వాడి జీవితమే ఇది అయిపోతుంది. అంటే పేదవాడుగానే మిగిలిపోతాడు, డబ్బుండేవాడే మిగిలిపోతాడు. ఇది రెండో నష్టం మనకు జరుగుతూ ఉంది. మూడో నష్టం ఏమంటే ఒకవేళ ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వచ్చిందంటే ఇట్లా కంటిన్యూ అయిందంటే ఇది వచ్చి ఒక మెడికల్ హబ్గా వస్తుంది. దగ్గర ఒక మెడికల్ కాలేజ్లో 150 స్టూడెంట్లు పర్ ఇయర్ జాయిన్ అవుతారు. ఆ రకంగా 5 సంవత్సరాలకు గాను 4 సంవత్సరాలకు గాను 600 మంది మెడికల్ స్టూడెంట్స్ ఉంటారు. అదేవిధంగా ప్రొఫెసర్లు ఉంటారు. అదేవిధంగా వచ్చిందను పీజీ స్టూడెంట్లు ఉంటారు. అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ ల్యాబ్లు ఉంటాయి. ₹1 మీరు ఖర్చు చేయకుండా బెంగళూరుకు పోయే పని లేదు, తిరుపతికి పోయే పని లేదు, డైరెక్ట్ మెడికల్ హాస్పిటల్ కాడికి వెళ్ళిపోయినారంటే మీకు A to Z చూపించేసి ఫ్రీగా మీకు ఇంటికి పంపించేస్తారు.
అంటే కొన్ని వేల రూపాయల ఆర్థిక భారం మీ నెత్తి మీద పడకుండా నాణ్యమైన వైద్యం మీకు అందుతుంది, హాయిగా మీరు ఇంటికి వచ్చేయచ్చు. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు, మన మిథున్ రెడ్డి గారు ఆలోచించి మనకు వరం ఇచ్చింటే దీని ఒక శాపంగా తీసి మన నెత్తికర మన నోటికాడు వచ్చిండే కూడును కూడా వీళ్ళు లాగేస్తూ ఉంటారు ఈ కూటమి ప్రభుత్వం. వీళ్ళకు ఓట్లేసి గెలిపించినందుకు మనకు వచ్చిందో మనం తినే తిండిని కూడా లాగేస్తూ ఉన్నారు. వీళ్ళు ఎందుకు పేదవాళ్ళ మీద కక్ష కలుస్తూ ఉంటారో మనకు అర్థమే కావడం లేదు. టోటల్ పెత్తందారుల చేతికి మొత్తం ఇచ్చేసి పేదవాళ్ళ నోటికి ఇది మట్టి కొడతా ఉన్నారు. ఈ రకంగా ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు అదే కానీ మెడికల్ హాస్పిటల్ ఈ గవర్నమెంట్ వస్తే చుట్టుపక్కల ఉండేవాళ్ళు, జిల్లాలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరూ మదనపల్లికి వస్తారు, బిజినెస్లు పెరుగుతాయి, ప్రతి ఒక్కరూ టూరిజం పెరుగుతుంది, ఎక్కడ ఉండే వాళ్ళు ఇక్కడ వస్తారు, బయట వాళ్ళు ఇక్కడ వచ్చినట్టే ఇక్కడ వ్యాపారాలు పెరుగుతాయి, అక్కడ సరౌండింగ్ ఏరియాస్ వచ్చిన రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, మదనపల్లికి ఎంతో అడ్వాంటేజ్ ఉంది. ఆ విధంగా మదనపల్లికి వాళ్ళు వచ్చిన వెన్నుపోటు పడుస్తూ ఉన్నారు. దానికోసం స్టేట్లోనే 17 మెడికల్ కాలేజెస్ వచ్చింటే మొత్తం యావత్ రాష్ట్రం తిరగబడతా ఉంది. మహారాష్ట్రలో తీసుకోండి, ఛత్తీస్గఢ్లో తీసుకోండి, ఆ సైడ్ వచ్చింది ఉత్తరాంచల్లో తీసుకోండి. ఈ విధంగా ప్రైవేటైజేషన్ చేస్తూ ఉన్నామంటే ఆ స్టేట్లో ఉండే ప్రజలందరూ తిరగబడి మాకొద్దు అని చెప్పి ఒక ఇదిగా వచ్చింటే ఆ గవర్నమెంట్లు కూడా దిగి వచ్చినాయి. ఇప్పుడు మన ఇది వచ్చింది, మనకు ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ ఉంది, మనం కూడా తిరగబడాలా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆయన కోసం కాదు ఇది చేస్తా ఉండేది, మీకోసం ఆయన పోరాడుతున్నారు, మీ మద్దతు మాకు కావాలా. కాబట్టి మీరు మద్దతు ఇవ్వాలంటే మీరు కొండకి ఏదైనా రాళ్లు మోసి అదంతా చేసే పని ఏమీ లేదు, మీరు ఏమీ అంత బాధలు పడే పని లేదు. మేము ఏదైనా పార్టీ తరఫున ఏదైనా పిలిపించినామంటే మీరు కూడా మేము ఉంటామంటూ మీకు సపోర్ట్గా ఉన్నామంటూ కానీ మీరు సపోర్ట్గా మాకు వస్తే చాలు. ఇప్పుడు 1 కోటి సంతకాల సేకరణ అన్నారు, దీనికి ముఖ్య ఉద్దేశం ఏమంటే మీ అందరి దగ్గర ప్రజలకు ఒక అవగాహన కల్పించి, ఊరికే కూడా సంతకాలు తీసుకోగలం మనం కాదు, అవగాహన కల్పించి ఏ రకంగా మీకు నష్టం జరుగుతూ ఉంది మీకు తెలియజెప్పి ఈ సంతకాలన్నీ సేకరించేసి దగ్గర ఒక మన కాన్స్టిట్యున్సీకి వచ్చిన 60 నుండి 70,000 సంతకాలు మేము తీసుకోవాలి. మీకు అందరికీ అవగాహన కల్పించి ప్రతి గ్రామంలో కూడా రచ్చబండ కార్యక్రమం పెట్టి అందరికీ అవగాహన కల్పించి ఆ సంతకాలు కూడా మేము తీసేసుకొని ఇవి తీసుకొని పోయి మేము రాయచోటికి ఇస్తాం, రాయచోటి జిల్లా హెడ్ క్వార్టర్స్కు. అక్కడి నుండి జిల్లాలో ఉండేటన్నీ తీసేసుకొని విజయవాడకు పోతాయి. అవన్నీ మా టార్గెట్ వచ్చి కోటి కాదు ఇంకా ఎక్కువ అయినట్టున్నాయి. ఈ 1 కోటి సంతకాలు తీసుకుని పోయి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటే తీసుకొని పోయి గవర్నర్కి ఇస్తారు, ఇంటర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పోతాయి. ఏమంటే దాని ముఖ్య ఉద్దేశం ఏమంటే 1 కోటి మంది సంతకాలు పెట్టి వీళ్ళు చేసిండే డెసిషన్కు అగెనిస్ట్గా ఉన్నారు, ప్రజలు అగెనిస్ట్గా ఉన్నారు. కాబట్టి అక్కడి నుండి ఆక్షింతలు పడి చంద్రబాబు నాయుడు గారికి నీ డెసిషన్ వెనక్కి తీసుకో అని చెప్పి అక్కడి నుండి ప్రెజర్ తేవాలనే ఉద్దేశంతో తీసేస్తున్నాం. ఈ రకంగా ఇంకా సంతోషమైన వార్త ఏమంటే మనం ఈ రకంగా కార్యక్రమాలు చేస్తూ ఉంటే టీడీపీ వాళ్ళు కానీ మన జనసేన వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కూడా మాకు మద్దతు పలుకుతూ ఉన్నారు. మీరు చేస్తూ ఉండేది కరెక్ట్, ఇది వచ్చిన ప్రజల వ్యతిరేక విధానంలో పోతుంది ఈ ప్రభుత్వము, మేము మీకు మద్దతుగా నిలుస్తాం, మేము కూడా మా సంతకాలు పెడతాం అని చెప్పి చాలామంది విలేజెస్లో ముందుకు వచ్చి వాళ్ళు కూడా దీంట్లో సంతకాలు పెడతా ఉన్నారు. ఎందుకంటే ప్రజా వ్యతిరేక విధానాల్లో ఉంటే ఎవరైనా దానికి నెగిటివ్ చేస్తారు. ఆ రకంగా ఇది సూపర్ సక్సెస్ అవుతా ఉంది, ప్రజల్లోకి మేము తీసుకుని పోతా ఉన్నాము. ముందు నుండి మీ వలసపల్లి గ్రామం వైఎస్ఆర్సీపీకు కంచుకోట లాంటిది, అది అన్న వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఫుల్ మీకు టచెస్ ఉన్నాయి. ఇక్కడ ఏది చెప్పినా పార్టీ పరంగా కానీ ఏదొచ్చినా మీరు ముందు వచ్చి మాకు తోడుగా ఉంటారు. కాబట్టి ఈ ఉద్యమంలో సంతకాల సేకరణ ఉద్యమంలో కూడా మీరు మాకు తోడుండి మీరు సంతకాలు కూడా వచ్చిండే వాళ్ళు పెట్టిండేదే కాగా మళ్ళీ తిరిగి మన సర్పంచ్ గారు వస్తారు, వాళ్ళ అందరి దగ్గర ఇంటికి పోయి అవగాహన కల్పించి మీరందరూ వాళ్ళకి చెప్పి సంతకాలు పెట్టించేసి ఈ ఉద్యమాన్ని సక్సెస్ చేస్తారని కోరుకుంటాం. ఇక్కడికి వస్తూనే అన్నగారు మన నూతన కాలువ కుటుంబీకులు దాదాపు 50 మంది ఉన్నామమ్మా అనేసి అన్నారు, 50 ఇండ్లు ఉన్నాయి అనేసి అన్నారు. చాలా సంతోషం. చాలాసార్లు నాకు ఈ గ్రామానికి ఈ పంచాయతీకి ఆహ్వానము వచ్చినా కూడా నేనే రాలేకపోయాను. మొట్టమొదటిసారిగా ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా పర్సనల్గా కలవడము చాలా సంతోషంగా ఉంది. ఇదే అనుబంధము, ఇదే బంధము పార్టీ పరంగా కానివ్వండి, బంధుత్వంగా కానివ్వండి, ఎప్పుడైనా మీకు అందరికీ అందుబాటులో ఉంటాము. ముఖ్యంగా ఈరోజు మనము ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నాము. వైద్యము విద్య రెండు కూడా రాజశేఖర్ రెడ్డి గారి నుంచి, అదేవిధంగా తన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కూడా ఇదే పేద ప్రజలకు అందించాల ఉచిత విద్య, ఉచిత వైద్యము. ఆ కార్యక్రమం భాగంగా మనకు మదనపల్లిలో అది కూడా శానిటోరియం అంటేనే ఇప్పుడు కొత్తగా ఏం కాదు, బ్రిటిష్ కాలం నుంచి కూడా శానిటోరియం అనే ఊరు
ఆ ప్రదేశము ముఖ్యంగా ఈ వాతావరణము మదనపల్లి వాతావరణం అనేది వైద్యానికి కొన్ని వేల మంది రకరకాల ఊర్ల నుంచి కూడా శానిటోరియంలో జాయిన్ కావడము వైద్యం కోసము ఎంతో ప్రసిద్ధిగాంచిన ఊరు ఇది. ఈ వాతావరణం కూడా వైద్యానికి ఒక మంచి విజన్తో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నగారు కానివ్వండి, అటు మిథున్ రెడ్డి గారు కానివ్వండి, మన ప్రాంతంలో ఆ మెడికల్ కాలేజ్ బిల్డింగ్స్ కానివ్వండి ఇవన్నీ తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. ఈ మెడికల్ కాలేజెస్ అన్నీ కూడా రాష్ట్రం అంతా కూడా ప్రజల సొత్తుతో కట్టినటివి. ఇది మొత్తము ప్రజలకు చెందాల్సింది. ఇలాంటివి ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా సిగ్గుచేటు. మామూలుగా అందరూ అంటారు చంద్రబాబు నాయుడు గారు మంచి విజనరీ నాయకులని. మరి ఇలాంటి వాటిలో ఎందుకు ఆయన రాంగ్ స్టెప్ వేస్తున్నాడో ఎవరికి అర్థం కాని విషయం. ఎందుకంటే వైద్యం అనేది పేద ప్రజలకు మనం కరోనా టైంలో చూసాం. ఎక్కడ చూసినా తిరుపతికి పోవాల్సి వచ్చింది, లేకపోతే ఇంకా మెరుగైన వైద్యం కావాలంటే బెంగళూరుకి పోవాల్సి వస్తుంది. సో ఇవన్నీ లేకుండా మనకు అందుబాటులో ఉండేదానికి ఇక్కడ మంచి మెడికల్ కాలేజు, ఎందుకంటే దానికి రకరకాల మంచి వైద్యము అందాలంటే మంచి ప్రొఫెసర్స్ వస్తారు, దేశ విదేశాల నుంచి మంచి డాక్టర్స్ అందరూ కూడా అందుబాటులో ఉంటారు, ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. అదేవిధంగా అన్ని దీర్ఘకాలం రోగాలకు అన్నిటికీ కూడా ఇక్కడ వైద్యం బాగా అందుతుంది. దీనికి తోడు మనము కోటి సంతకాలు ప్రజల నుంచి సేకరించినప్పుడు మనం ఎక్కడా భయపడిన అవసరం లే. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా వాళ్ళ బిజీ షెడ్యూల్స్లో వాళ్ళు ఉన్నారు. 18 నెలలు అయిపోయింది కాబట్టి వాళ్ళు ఏ విధంగా కూడా మిమ్మల్ని టార్గెట్ చేసేదానికి వాళ్ళకి అవసరము లేదు, ఆ ఆలోచన ఉండదు, ఆ తీరిక ఉండదు. వాళ్ళ సంపాదనలో వాళ్ళు ఉన్నారు బిజీగా. దయచేసి ఈ పేపర్ మీరు ఇంటింటికి తీసుకొని పోవాలా. ఎందుకంటే ఇక్కడ వలసపల్లి పంచాయతీలో దాదాపు 4,500 ఓటర్స్ ఉన్నారు. టార్గెట్ పెట్టుకుంటే నిసారన్న ఒక 750 సంతకాలు టార్గెట్ పెట్టారు. కాకపోతే ఇంతకంటే కూడా ఇంకా ఎక్కువే చేయొచ్చు, ఈజీగా 1000 సంతకాలు అయితే చేయొచ్చు. ఎందుకంటే ఎవరైనా కూడా ఈ పేపర్ తీసుకెళ్ళి మనం ఇంట్లో చెప్తే వాళ్ళ గ్రామాల్లో కానివ్వండి అదే ఇంట్లో చెప్తే వాళ్ళు ఖచ్చితంగా మనం వాళ్ళకి అవగాహన వచ్చేటట్టు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి. పార్టీలకు అతీతంగా అందరూ రెడీగానే ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క పేద బిలో మిడిల్ క్లాస్ కానివ్వండి, మిడిల్ క్లాస్ వాళ్ళకి కానివ్వండి, మెడికల్ కాలేజెస్లో సీట్లు రావడం అంటే కొన్ని లక్షలతో కోట్లతో చేసిండే పని ఇది. వాళ్ళకందరికి కూడా సీట్లు వస్తాయి. లోకల్గా ఉండే వాళ్ళకి ఇంకా మంచిగా మెడికల్ కాలేజీలో సీట్లు వస్తాయి వాళ్ళ పిల్లల కంటే కూడా. ఇదందరికీ కూడా హర్షించిన విషయమే ఇదంతా. సో దయచేసి మీరు ఇక్కడ ఉండే క్యాడరు లీడర్స్ కొంచెం ఓపిక తీసుకొచ్చుకొని ఖచ్చితంగా మీరంతా కూడా ఈ సంతకాల సేకరణ చేసి ఈ వలసపల్లి పంచాయతీ నుంచి నిసారన్న చెప్పిన దానికంటే కూడా టార్గెట్ ఇంకా ఎక్కువ ఇస్తారనేసి భావిస్తూ జై హింద్.